హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈరోజు బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈరోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ముందుగా జాతీయ ఇంజనీర్ల దినోత్సవం గురించి చెప్పుకుందాం. ప్రతి దేశాభివృద్ధిలో ఇంజనీర్లు కీలక పాత్ర పోషిస్తారు. సివిల్, మెకానికల్ ఇంజనీర్లు అనే తేడా లేకుండా మౌలిక సదుపాయాల కల్పనకు వెన్నెముకగా నిలుస్తారు. మనం నివసించే భవనాలు, ఉపయోగించే కంప్యూటర్లు, టీవీలు, స్మార్ట్ ఫోన్లు ఇలా ఒక్కటేంటి ప్రతి దాని వెనుక ఇంజనీర్ల హస్తం తప్పకుండా ఉంటుంది. అలాంటి ఇంజనీర్లలో ప్రముఖులు మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఈయన జయంతి సందర్భంగా సెప్టెంబర్ 15వ తేదీన భారతదేశంలో నేషనల్ ఇంజనీర్స్ డే జరుపుకుంటారు. దేశానికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా సెప్టెంబర్ 15న దేశవ్యాప్తంగా ఇంజనీర్ల దినోత్సవాన్ని జరుపుకుంటారు. కర్ణాటకలోని ముద్దనేహల్లి అనే చిన్న గ్రామంలో సెప్టెంబర్ 15, 1861లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మించారు. ఇంజనీరింగ్ రంగంలో ఆయన సేవలు అమోఘం. దీంతో పాటు విద్యాభివృద్ధికి ఆయన చేసిన కృషికి గుర్తుగా ఆయన్ను విఎం సర్ అని కూడా పిలుస్తారు. ఇంకొద్ది క్షణాల్లో ఈ వంతెన కూలిపోతుంది, రైలు ఆపండి అంటూ కేకలు వేసి వందల ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన మేధావి మోక్షగుండం విశ్వేశ్వరయ్య. మేమే మాటలతో కాలయాపన చేశాం, మీరు నిరంతర క్రియాశీలులైన నవభారత నిర్మాణానికి కృషి చేసిన మహనీయులు అంటూ 1961 సెప్టెంబర్ 15న బెంగళూరులో జరిగిన విశ్వేశ్వరయ్య శత జయంతి వేడుకల్లో అప్పటి ప్రధాని నెహ్రూ చేత ప్రశంసలు పొందిన అపర భగీరథుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఆయన సివిల్ ఇంజనీర్గానే కాకుండా రాజకీయ నాయకుడు మరియు మైసూర్ 19వ దివాన్గా కూడా పనిచేశారు. బాంబే పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్గా ప్రారంభించారు. మైసూర్లోని కృష్ణరాజసాగర్ డ్యామ్ అభివృద్ధి, దక్కన్ పీఠభూమిలో నీటిపారుదల వ్యవస్థ, హైదరాబాద్కు వరద రక్షణ వ్యవస్థ వంటి సంక్లిష్టమైన పనులను ఆయన చేశారు. దీంతో పాటు సివిల్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ కింద చాలా పనులు జరిగాయి. మైసూర్ దివాన్గా అతను మైసూర్ సోప్ ఫ్యాక్టరీ, బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, మైసూర్ ఐరన్ అండ్ స్టీల్ వర్క్స్, ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల మరియు అనేక ఇతర పరిశ్రమలను స్థాపించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య తన జీవిత కాలంలో బ్రిటిష్ ఇండియన్ ఎంపైర్ యొక్క నైట్ కమాండర్ అవార్డును మరియు స్వాతంత్రం తర్వాత దేశంలోని అత్యున్నతమైన భారతరత్న అవార్డును పొందారు. ఇప్పటిదాకా జాతీయ ఇంజనీర్ల దినోత్సవం గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఇదే రోజు అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం కూడా. మరి దీని గురించి కూడా తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం జరుగుతుంది. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఇతివృత్తంతో ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. అంతర్జాతీయ సమాజం, పౌర సమాజం, జాతీయ పరిపాలక వ్యవస్థలు, వ్యక్తులు సంపూర్ణంగా మద్దతిస్తూ, సహకరిస్తూ భాగస్వాములైనప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. ప్రజాస్వామ్య హక్కులు అందరికీ సమానంగా అమలవుతాయి. వాక్ స్వాతంత్రం ప్రాథమిక మానవ హక్కు అని సార్వత్రిక మానవ హక్కుల ప్రకటనలోని అధికరణ 19 చెప్తోంది. మానవ హక్కులను సమగ్రంగా సాకారం చేసుకోవడం, వాటిని పరిరక్షించడం ఎంత ముఖ్యమో వివరిస్తూ అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవాలను నిర్వహిస్తారు. 2007 నుంచి ఈ ఉత్సవాల నిర్వహణ ప్రారంభమైంది. చరిత్ర. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవాల నిర్వహణ కోసం 2007లో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఓ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఈ దినాన్ని దాదాపు 46 దేశాల పార్లమెంట్లు ఆమోదించాయి. 2008 సెప్టెంబర్ 15న మొదటిసారి ఈ దినోత్సవాలను నిర్వహించారు. లక్ష్యం ప్రజాస్వామిక మౌలిక విలువలకు మద్దతిచ్చి ప్రోత్సహించడమే ఈ ఉత్సవాల నిర్వహణ లక్ష్యం. అభిప్రాయాన్ని ఏర్పరచుకొని దానిని వ్యక్తీకరించే స్వేచ్ఛ
ప్రతి ఒక్కరికి ఉందని సార్వత్రిక మానవ హక్కుల ప్రకటనలోని అధికరణ 19 చెప్తోంది. ఎటువంటి జోక్యాలు లేకుండా అభిప్రాయాలను ఏర్పరచుకోవడం, హద్దులు లేకుండా ఏ మాధ్యమం ద్వారానైనా ఆలోచనలు, సమాచారాన్ని కోరడం, స్వీకరించడం, తెలియజేయడం కూడా ఈ హక్కు పరిధిలోకి వస్తాయి. ప్రజాస్వామిక దేశంలో ప్రతి నిర్ణయంలో, ప్రతి సంఘటనలో ప్రజల అభిప్రాయానికి విలువ ఉంటుంది. సామాన్యుల గళాన్ని అణగదొక్కే అధికారం ఏ వ్యక్తికి కానీ, ఉన్నతాధికారికి కానీ ఉండదు. ప్రజాస్వామ్యం అంటే అసలు అర్థమేంటి, దాంతోపాటు వచ్చే అధికారులను ఎలా వినియోగించాలి వంటి అంశాలను తెలియజేయడానికి ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ప్రయోజనాలు: ప్రజలు తమ మౌలిక హక్కుల కోసం గట్టిగా నిలబడే విధంగా ప్రజాస్వామ్యం శక్తినిస్తుంది. ప్రజలపై దీర్ఘకాలంలో దుష్ప్రభావాలు చూపగలిగే నిర్ణయాలను ప్రభుత్వాలు తీసుకున్నప్పుడు వాటిని వ్యతిరేకించే సంపూర్ణ హక్కులు ప్రజలకు లభిస్తాయి. ప్రజాస్వామ్యంలో మార్పులు ఏ సమయంలోనైనా జరగవచ్చు. తమకు నచ్చని రాజకీయ నిర్ణయాలను మార్చవచ్చు లేదా వాటిని యథాతథంగా కొనసాగించవచ్చు. ఇప్పటిదాకా అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ప్రపంచ చర్మ క్యాన్సర్ అవగాహన దినోత్సవం గురించి కూడా తెలుసుకుందాం. చర్మ క్యాన్సర్ని అనేక విధాలుగా కనుక్కోవచ్చు. ప్రత్యేకంగా ఓ లక్షణాన్ని పట్టించుకోరు. అది ఏంటో ఇంట్లో మిమ్మల్ని మీరు ఎలా పరీక్షించుకోవాలో తెలుసుకోండి. చర్మం, ముఖం, పెదవులు, చెవులు, మెడ, ఛాతీ, చేతులు, కాళ్ళు ఇలా శరీరంలోని వివిధ భాగాలపై చర్మ క్యాన్సర్ వస్తుంది. అరచేతులు, వేలుగోళ్ళు, గోళ్ళ ప్రాంతం, జననేంద్రియ ప్రాంతాలు, ఎండ తగలని భాగాల్లోనూ ఏర్పడుతుంది. ఎక్కడ వచ్చింది సమస్య, ఏ పరిమాణంలో వచ్చిందన్న దానిపై ట్రీట్మెంట్ ఆధారపడి ఉంటుంది. మొత్తం ఎన్ని రకాలు? స్కిన్ క్యాన్సర్ 3 రకాలు: బేసల్ సెల్ కార్సినోమా, స్క్వామస్ సెల్ కార్సినోమా, మెలనోమా. బేసల్ సెల్ కార్సినోమా బేసల్ కణాలలో ప్రారంభమవుతుంది. బయటి చర్మం దిగువ స్థాయిలో పాత కణాలను భర్తీ చేసే చర్మ కణాలు. ఇది సాధారణంగా చర్మ ఉపరితలంపై కనిపిస్తుంది. పొలుసుల కణ క్యాన్సర్ బాహ్య చర్మం బయటి భాగంలోని కణాలను ప్రభావితం చేస్తుంది. హానికరమైన అతినీల లోహిత సూర్యరశ్మికి గురైన శరీరంలోని ప్రాంతాల్లో ఇది కనిపిస్తుంది. మెలనోమా మీ శరీరంలో ఎక్కడైనా వస్తుంది. ఇది చర్మానికి రంగును కణాల నుండి అభివృద్ధి చేస్తుంది. పురుషుల్లో ఛాతీ, వీపుపై, మహిళల్లో కాళ్లపై ఇవి ఎక్కువగా కనిపిస్తాయని పరిశోధకులు గుర్తించారు. ఏమేం లక్షణాలు? పుట్టుమచ్చలు కాకుండా మధ్యలో వచ్చే మచ్చలు చర్మ క్యాన్సర్కి సాధారణ సంకేతం. అయినప్పటికీ స్కిన్ క్యాన్సర్ చర్మంపై మొటిమల్లా వస్తాయి. దీనిని తొలగించవచ్చు. మీకు బేసల్ సెల్ కార్సినోమా రకం క్యాన్సర్ ఉంటే ఇది నెమ్మదిగా పెరుగుతుంది. హాని చేయని మొటిమ, మచ్చ, పుండ్లులాగా కనిపించవచ్చు. కాబట్టి ఇది హాని చేయని మొటిమ ఏదైనా క్యాన్సర్ అని మనం గుర్తించాలి. మొటిమలు, చర్మ క్యాన్సర్ మధ్య తేడాని గుర్తించడానికి డాక్టర్స్ ఓ మార్గాన్ని సూచిస్తారు. పెద్ద, లోతైన, సాధారణ మొటిమలు కూడా ఓ వ్యవధిలో ముసకబారుతాయి. అయితే చర్మ క్యాన్సర్ అయితే మొటిమలు, మచ్చలు పెరుగుతాయి, రూపాన్ని మారుస్తాయి. సందేహాలు ఉంటే అవసరమైతే ట్రీట్మెంట్ కోసం స్కిన్ స్పెషలిస్ట్ని కలవడం మంచిది. ఎలా పరీక్షించవచ్చు? ABCDE అనే పరీక్ష ఇంట్లో క్యాన్సర్ పెరుగుదలను గుర్తించడంలో మీకు సహాయపడుతుంది. A అంటే అసిమెట్రీ, అంటే అసమానత, అసమానతమైన పుట్టుమచ్చలని చూడడం. B అంటే బార్డర్, వచ్చిన మొటిమల్ని అంచులపైనే చూడాలి. C అంటే కలర్, మెలనోమా తెలుపు, గులాబీ, నలుపు, నీలం, ఎరుపు రంగుల్లో ఉంటాయి. D అనేది డయామీటర్, పావు అంగుళాల కంటే ఎక్కువ. పెన్సిల్ ఎరేజర్ పరిణామంలో ఉండే పుట్టుమచ్చలు మెలనోమాకు సంకేతం కావచ్చు. ఇప్పటి వరకు ప్రపంచ చర్మ క్యాన్సర్ అవగాహన దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి సెప్టెంబర్ 15వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. రమ్యకృష్ణ భారతీయ సినీ నటి,
చలనచిత్ర దర్శకుడు కృష్ణవంశీ ఈమె భర్త. ఈమె తమిళనాట పాత్రికేయుడు, విమర్శకుడు చో రామస్వామి మేనకోడలు. ఇంచుమించు ప్రతి అగ్ర కథానాయకుడి సరసన ఈమె నటించింది. 1985లో వచ్చిన భలే మిత్రులు చిత్రంతో కథానాయికగా తెలుగు చిత్రరంగంలో ప్రవేశించి 1989లో వచ్చిన సూత్రధారులు చిత్రం ద్వారా మంచి నటిగా పేరు సంపాదించినప్పటికీ ఈమెకి చాలా కాలం వరకు సరైన అవకాశాలు రాలేదు. ఒకానొక దశలో రమ్యకృష్ణ నటిస్తే ఆ సినిమా పరాజయం పొంది తీరుతుందన్న నమ్మకం కూడా చిత్రసీమలో ఉండేది. 1992లో విడుదలైన అల్లుడు గారు చిత్రం ఈమె అదృష్టాన్ని మలుపు తిప్పింది. రమ్యకృష్ణ 1967 సెప్టెంబర్ 15న చెన్నై, తమిళనాడులో జన్మించారు. 1990 నుండి 2000 వరకు దాదాపు దశాబ్ద కాలం పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ సినిమాల్లో తన అసమాన ప్రతిభా పాటవాలతో నటించింది. సుబ్రహ్మణ్యం స్వామి భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి, జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఆయన ఒకడు. 1990 నుంచి 2013లో బీజేపీలో విలీనం చేసేంత వరకు ఆయన జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన 2013లో బీజేపీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ సమక్షంలో పార్టీలో చేరాడు. ఆయన ప్రస్తుతం బీజేపీ నుండి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. సుబ్రహ్మణ్యం స్వామి 1939 సెప్టెంబర్ 15న తమిళనాడు రాష్ట్రంలోని మైలాపూర్లో పద్మావతి, సీతారామ సుబ్రహ్మణ్యం దంపతులకు జన్మించారు. ఆయన ఢిల్లీ యూనివర్సిటీ నుంచి గణిత శాస్త్రంలో పీజీ పట్టా అందుకున్నారు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ నుంచి మాస్టర్స్ పూర్తి చేశారు. హార్వర్డ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్లో పీహెచ్డీ చేశారు. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.